నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలి మిత్రారా, వీడియో అందరూ వినండి. వాస్తవానికి నేను ఈ కాల్ రికార్డు ఎందుకు బయటపెట్టాలి పోనీ అనుకున్నా, కానీ పద్మశాలి అంటే అందరికి లోకం అయిపోయింది. పద్మశాలిలో మంచితనము అనేది కొద్దిమంది నీచులు చేతగానితనంగా తీసుకుంటున్నారు. ఖబర్దారి చెప్తున్నా, పద్మశాలిలను కించపరిచే విధంగా మాట్లాడితే తాట తీస్తాం వాడు ఎవడైనా సరే. ఇట్లా విషయం ఏంటంటే, ముంబైలో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఏదో చిల్లరమల్లర వ్యక్తి కాదు, దాదాపు 80 సంవత్సరాల వయసు, విద్యావంతుడు, విద్యా సంస్థలు రన్ చేస్తున్న వ్యక్తి పద్మశాలిని ఉద్దేశించి అవమానపరిచే విధంగా మాట్లాడిన తర్వాత మనం స్పందించడం జరిగింది. చలో, అది దాని తర్వాత అది పూర్తి విషయాలు మిట్లారా. నేను ఇప్పుడు ఒక కాల్ రికార్డు వినిపిస్తున్నా, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ కాల్ రికార్డు వినండి ఫస్ట్. హలో, చెప్పండి. వాసాలు చెప్పండి. నమస్తే నమస్తే సార్. పేరు గుర్తుపట్టిన సార్, గుర్తుపట్టినలా పెట్టాను వాసాలు లక్ష్మణ్. వాసలక్ష్మి. అయితే సార్ విషయం ఏంటంటే, ఆ పెద్దలు మీరు వయసు రీత్యా కూడా చాలా పెద్దవారని తెలిసింది నాకు. అయితే ఒక మెసేజ్ మీకు పంపించి చూడండి, వాట్సాప్ పంపించి చూడండి. అది కొద్దిగా ఎందుకంటే మాకు అంటే ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా కొద్దిగా అనిపించింది. అందుకోసం మీ నుంచి క్లారిటీ తీసుకుందామని ఫోన్ చేసాను నేను. చెప్పండి. ఇంకా మీరు చెప్పాలి. ఇప్పుడు నేను అదే విషయం చెప్తున్నా కదా, ఎందుకంటే అది దానికి అంటే మీరు కొంతమంది చాలా బాధపడ్డారని తెలిసి నేను వెంటనే అపాలజీ లెటర్ కూడా రాసి పెట్టాను కదా. సార్ నేను చూసిన ఆ మెసేజ్ కూడా నాకు వచ్చింది. మీరు పంపించిన అపాలజీ లెటర్ కూడా నాకు వచ్చి నాకు పంపించిండ్రు. విషయం ఏంటంటే, మీరు చదువుకున్న వారు, కాలేజీలో రన్ చేస్తున్నారు కూడా తెలిసింది. ITM కాలేజీలో తెలిసింది, ఇన్స్టిట్యూట్ అవి. మీలాంటి వారు ఒక ప్రాంతాల మధ్య, జాతుల మధ్య వైరాన్ని సృష్టించడం అనేది కరెక్ట్ అయినా నా ఆలోచన. మీరు చెప్పండి. మీ ఆలోచన ఎలా ఉన్నా, నేను 1961 నుంచి ఆంధ్ర మహాసభ తెలిసినవాడిని అండి. సార్ నేను సార్ చెప్తాను సార్, ఆంధ్ర మహాసభ అనేది అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీ ఎన్నికల గురించి అంటలేదు. ఇప్పుడు ఆంధ్ర మహాసభ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. నేను మాట్లాడేది ఏంటంటే, పద్మశాలి నేను చెప్తానండి. సందర్భం తెలుసుకోకుండా మాట్లాడుకో. సందర్భం ఏదైనా కావచ్చు, చెప్పండి. మీరు చెప్పండి. ఓకే, నేను 61లో వచ్చిన సార్. ఎవరైనా చెప్పకండి, నేను అడిగిన దానికి చెప్పండి. నేను చెప్పాలి. 61 అంటే అక్కడి నుంచి మీకు కథ తెలియాలి, ఏం జరిగిందో మహాసభ మీకు ఎవరికి తెలీదు. సరే, ఆంధ్ర మహాసభ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. పద్మశాలిలు ఆదివాసీలు అని ఒక వాక్యం చేసి దాని గురించే మాట్లాడదలుచుకున్నా. ఆదివాసులు చెప్పారు మీరు. నేను చెప్పింది కొంచెం, మీరు ఎంతో ఉన్నారు, నేను చెప్పింది కొంచెం వినాలి. నేను చెప్పిన మీరు ఎవరిని నేను తక్కువ చేయడానికి రాయలేదండి. నువ్వు నేను మాట్లాడేది ఫస్ట్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు. వాసలక్ష్మి మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కువ గొంతు పెంచద్దు. నువ్వు అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళు రాక్షసులు అనే విధంగా చిత్రీకరించి మాట్లాడతావు. నువ్వు మరిచినారెడ్డి వాక్యం చేస్తావు, పద్మశాలిలు వర్లి బీడని చేస్తావు. నువ్వు కథలు చెప్తున్నావు. నాకు ఎవరికి చెప్తున్నావు కథలు? సరేనండి. హలో, మీరు నన్ను తిట్టాలనుకుంటే ఇది బేసిక్ కాదు. ఎప్పుడైనా ముఖాముఖి నన్ను తిట్టండి, మీరు చెప్పులో కొట్టండి, మీకు కొంచెం తగ్గుతుంది. పుత్ర వెంకటరమణ, నువ్వు ఫోన్ పెట్టేకు. నీ డాటా మొత్తం తీసుకున్నాను. విన్నారు కదా. ఇతను దాదాపు నాకు తెలిసి 80 సంవత్సరాల వయసు. ఎందుకంటే మిట్లారా, మా దగ్గరికి దాదాపు ప్రతిరోజు ఒక 10-15 మంది అంటే ఇలాంటి సమస్యలు 10-15 దాకా వస్తుంటాయి. కొన్ని వదిలేస్తాం, కొన్ని బయటకు రాకుండా సమస్య పరిష్కారం చేస్తాం, కొన్ని వినకపోతే టార్గెట్ చేయడానికి పనిగా పెట్టుకుంటాం. అయితే ఈ పుచ్చ వెంకటరమణ వ్యక్తికి సంబంధించి ఏంటిదనంటే, ముంబైలో ఆంధ్ర మహాసభ ఎన్నికలు జరిగినాయి. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, జరిగినప్పుడు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్ళాలి. దాంట్లో నేను ఇక్కడ ఆంధ్ర మహాసభ ఆ వివరణ జోలికి పోదలుచుకోలేదు. కానీ ఆంధ్ర మహాసభ అంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అనుకుంటారు, కానీ కాదు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అది తెలుగు వాళ్ళందరూ ఏర్పాటు చేసుకున్నది ఆంధ్ర మహాసభ. దశాబ్ద కాలంగా అక్కడ పద్మశాలి ఆధీనంలో ఉన్నది. ఎన్నికల సందర్భంగా వేరే వ్యక్తులు గెలిచిండు. అవి మనకు సంబంధం లేదు. అయితే ఈ పుచ్చ వెంకటరమణ వ్యక్తి ఏం చేసిందంటే, పద్మశాలిని ఉద్దేశించి
తెలంగాణ గురించి కూడా కించపరుస్తూ ఆదివాసీలైన పద్మశాలి కుటుంబాలు అనాదిగా పరేలి ఉంది కదా ముంబైలో వర్లి పక్కన పరేలిలో నేతమిల్లులో జీతానికి చేరి, దీని తర్వాత నేను చదవదలుచుకోలేదు చెప్తా, నేను నేతమిల్లులో జీతానికి చేరి వీరు చేసే కొన్ని పనుల వల్ల, వీరు చేసే నీచపు చేష్టల వల్ల ముంబైలో నేతమిల్లు మూసివేసే దుస్థితి వచ్చింది. అంటే పద్మశాలిని పనిపెట్టుకున్నందుకు సెంచురీ మిల్లు, మొరార్జీ మిల్లు, రకరకాల మిల్లులే ఇవన్నీ మూసేసుకునే దుస్థితికి వచ్చింది. అంటే అంటే అంత తక్కువ వేసి పద్మశాలి గురించి మాట్లాడిన తర్వాత మనం పద్మశాలి ఆదివాసులు అని ఒక వీడియో పెట్టిన తర్వాత వీడియో మొత్తం ముంబైలో వైరల్ అయింది. నేను దాదాపు ఒక 4 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అప్పటికే నా వీడియో విన్నట్టున్నాడు, నా నెంబర్ సేవ్ చేసుకొని లిఫ్ట్ చేయకపోతే నేను అదే పనిగా వాట్సాప్ మెసేజ్ పెడుతుంటే అతనితో మాట్లాడిన ఆడియో విన్నారు కదా, అమాయకుడిని నటిస్తుండు, ఇక తిట్టడానికే ఫోన్ చేస్తుండ్రు, అమాయక చక్రవర్తిగా. ఇక మాట్లాడుకుందాం ఇట్లా వినండి. మనం వీడియో పెట్టిన తర్వాత, వీడియో వైరల్ అయిన తర్వాత అతను ఏం చేసిందంటే క్షమాపణ పత్రము ముంబై ఆంధ్ర మహాసభ సభ్యులకు వినయపూర్వకంగా సమర్పించున్నది ఏమనగా 11/9/2024 రోజున నేను పోస్టు చేసిన సందేశం దాదాపు 30 సభ్యులతో ఉద్రేకం కలిగించింది. నాదే తప్పు, ఒప్పుకుంటున్నాను కదా, క్షమించండి, నా ఉద్దేశం మంచిదే కానీ అలా జరిగింది, క్షంతవ్యుడను. అయితే ఇక్కడ ఏం మాట్లాడింది, మళ్ళీ క్షమాపణ చెప్పుతూ కూడా కేవలం 30 మందికే రేషం వచ్చింది, అంటే మిగతా వాళ్ళందరికీ రేషన్ రాలేదు అంటే మళ్ళీ రెచ్చగొట్టే విధంగానే మాట్లాడాడు. ఇక్కడ మిత్రారా, నేను ఈ వ్యక్తి గురించి నేను ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఎందుకంటే వస్తుంటాయి ప్రతిరోజు ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి. ఈ మిస్టర్ పుచ్చా వెంకటరమణ ఈ వీడియోను వినాలి. నేను పద్మశాలిలు ఆదివాసుల అనే ఒక వీడియో పెట్టిన తర్వాత నేను ఊహించలేదు అతని బాధితులు అంత పెద్ద మొత్తంలో నన్ను ఆశ్రయిస్తారని చెప్పి. దాదాపు 100కు పైగా బాధితులు నన్ను ఆశ్రయించిండ్రు, చాలామంది ఫోన్ చేసిండ్రు, ఏదైనా చేసి పుచ్చా వెంకటరమణ కట్టడి అయ్యానన్నా. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పిందంటే తెలంగాణ వారు ఒక రాక్షసులు, అంటే చిచ్చు పెట్టేవారు అంటూ మర్రి చెన్నారెడ్డి పేరుతో కొన్ని వ్యాఖ్యలు చేసింది మిత్రులారా. ఆ వ్యాఖ్యలు నేను ఇప్పుడు చేస్తే అంటే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించినట్టు అవుతుంది. అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే పుచ్చా వెంకటరమణ వ్యక్తి తన పబ్బం గడుపుకోవడానికి 80 సంవత్సరాల వయసు పుచ్చా వెంకటరమణ, నీకు సిగ్గుచారం లేదురా, నీ వయసు ఎంతరా, నీ వయసు ఏంటిది, నువ్వు చదువుకున్న చదివేంటిది, ఒక విద్యావంతుడివి, విద్యా వ్యవస్థ రన్ చేస్తున్న వ్యక్తికి పెద్దరికం పాత్ర పోషించాలి. అక్కడ ముంబైకి తెలుగు వాళ్ళందరం ఒకటే, మనము కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కలిసి ఉందామని ఒక సందేశం ఇవ్వాలి. కానీ ఇట్లా పద్మశాలిని కించపరుస్తూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటున్నావు కదా నువ్వు. నేను ఎక్కడ చెప్పదలుచుకోలేదు. ఎవడైనా సరే, నేను పద్మశాలినే కాదండి, ఎవరైనా సరే ఎవరి కులం వారికి గొప్పదే, ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడద్దు. నేను పుచ్చా వెంకటరమణకి ఏం చెప్తున్నా అంటే, నువ్వు ముంబైలో జాతుల మధ్య చిచ్చులు పెడుతూ నువ్వు చేస్తున్న అరాచకాలు, నువ్వు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రతిదీ కూడా నా దగ్గరకు వచ్చింది. అయినా సరే నేను నీ విషయంలో నేను కొద్దిగా సానుభూతిగానే ఉన్నా, ఎందుకంటే తెలుగు వాళ్ళం కాబట్టి అందరూ అక్కడికి బతకడానికి వెళ్ళేళ్ళు, అక్కడ చిచ్చులు పెట్టకూడదన్న ఉద్దేశంతో నేను ఇప్పటికీ మీ విషయంలో ఒక మంచి అభిప్రాయంతో ఉన్నా. ఎందుకంటే నీ వయసు గొప్పది, నీ వయసు 80 సంవత్సరాలు దాటింది, విద్యా సంస్థలు నడుపుతున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా నేను నీ విషయంలో ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నా. నువ్వు కనుక ఇదే విధంగా ముంబైలో తెలుగు వాళ్ళని హింసించే విధంగా, తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే విధంగా, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, పద్మశాలీలు ఒక నీచులు ఆదివాసీలు అనే విధంగా నువ్వు కనుక వ్యాఖ్యలు చేసినా, కించపరిచే విధంగా మాట్లాడినా, నువ్వు కుండకాడ చూస్తేనే బండకాడ చూస్తావు మిస్టర్ పుచ్చా వెంకటరమణ. కానీ ఒక విద్యావంతుడు, విద్యా వ్యవస్థలు నడుతున్న వ్యక్తి ముంబైలో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, కులాల మధ్య చిచ్చు పెడుతూ కేవలం తన పబ్బం గడుపుకోవడానికి ఈ విధంగా చేస్తే ఎట్లా ఊరుకుంటాం? ఎందుకంటే నాకు అతని గురించి వచ్చిన డాటా అనేది చాలామంది నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు, బ్రతిలాడుతున్నారు, అన్న దీని విషయంలో నువ్వు ఖచ్చితంగా నువ్వు గలం విప్పితేనే వాడు కట్టడవుతాడు, మేము సేఫ్గా ఉంటాం, మేము ఇక్కడ పనిచేసుకోవడానికి వచ్చినాం కాబట్టి నిలబెట్టుకోవడం మాతో సాధ్యం కాదు, కాబట్టి ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు మనతో గొడవ పెట్టుకోవడం మాకు సాధ్యం కాదు, కాబట్టి మీకు చెప్తున్నామన్నా ఈ విషయంలో కొద్దిగా మమ్మల్ని కాపాడాలని చాలామంది బాధితులు నా దృష్టికి వచ్చేళ్ళు.
మిస్టర్ పుచ్చా వెంకటరమణ, ఇప్పటికి చెప్తున్నా, నీ వయసుకు నువ్వు చేసే పనిని గౌరవిస్తున్నా. నువ్వు కనుక ఎస్టాల్ చేసి ముంబైలో, అది చెంబూరు కావచ్చు, అటాఫీలు కావచ్చు, వరలి కావచ్చు, బీడిచాలు కావచ్చు, పరలు కావచ్చు, ఎన్నిబడి దాదాలు కావచ్చు, ఎక్కడ కూడా నువ్వు జాతుల మధ్య వైరం సృష్టిస్తూ, కులాల మధ్య వైరం సృష్టిస్తూ, మతాల మధ్య వైరం సృష్టిస్తూ, ప్రాంతాల మధ్య వైరం సృష్టించి నీ పబ్బం గడుపుడానికి ప్రయత్నం చేస్తే కొడుక నువ్వేమనుకుంటున్నావేమో కానీ వయసు గౌరవం తిట్టడం మానేస్తున్నా. పద్మశాలి ఏందిరా? పద్మశాలి పని పెట్టుకున్నందుకు విలువలు బంధుపడ్డాయా? పద్మశాలి ఆదివాసులా? అంటే ఆదివాసులు నీ దృష్టిలో ఏందిరా? ఆదివాసులు అంటే ఏంటిది? ఆదివాసులు మనుషులు కాదన్న నీ దృష్ట్యా? అంత నీచమైన భావజాలం అనేది. ఏం చదువుకు ఎక్కడ చదువుకున్నారా నువ్వు? లుచ్చా నా కొడుక. నేను ఒకటే చెప్తున్నా, నేను పద్మశాలి అందరికీ చెప్తున్నా, ఎవడేమనంటే వాడిని అక్కడనే తోకలు తీయండి, వాడిని భంగపెట్టి గుద్దండి. మిస్టర్ పుచ్చా వెంకటరమణ, నీకు ఇదే చివరి వార్నింగు. ఎందుకంటే నేను ఇంకా చాలాసార్లు ఇట్లా నేను వాయిస్ ఇవ్వకుండా నీతో మాట్లాడతాను, నువ్వు ఫోన్ కట్ చేస్తున్నావు. చలో, నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు మళ్ళొకసారి పద్మశాలిల గురించి కానీ, తెలంగాణ ప్రాంతం గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఇట్లా ప్రాంతాల మధ్య హిచ్చు పెడితే మాత్రం ఖబర్దారు కొడుక. నీ ఐటీఎం కాలేజీల మీద నేను దృష్టి పెడితే ఏమవుతుంది తెలుసా? తాళం వేసుకున్న కాడికి తీసుకొస్తా. ఖబర్దార్. పద్మశాలి మిత్రులారా, షేర్ చేయండి. ఎవరైనా ఇది పద్మశాలి చేసిమని పద్మశాలి సమాజం కోసం నిర్మాణం చేస్తున్న వ్యవస్థ కాబట్టి ఎవరైనా పద్మశాలి సోదరులు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను ముంబై ప్రాంతంలో మొత్తం వైరల్ చేయండి. ముంబైలో ఎవరైనా పుచ్చా వెంకటరమణ బాధితులు ఉంటే నా దృష్టికి రండి మిత్రులారా. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. నమస్తే.